ఏపీ సీఎం చంద్రబాబుని ఏపీ ఎన్జీఓ సన్మానించనున్నారు. ప్రస్తుతం ఆ వేదిక వద్దకు చంద్రబాబు చేరుకున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారికి రాష్ట్ర జేఏసీ పక్షాన చైర్మన్ అండ్ సెక్రటరీ జనరల్ బొకేని అందజేస్తారు. తరువాత మరొక డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గారికి అశోక్ బాబు గారు, ఐ వెంకటేశ్వరరావు గారు, బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే మిగిలిన మంత్రులు కూడా ఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అన్న కత్తి నరసింహారెడ్డి గారు, బొప్పరాజు వెంకటేశ్వర గారు పత్తిపాటి పుల్లారావుకి, చంద్రశేఖర్ రెడ్డి గారు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అట్లాగే కత్తి నరసింహారెడ్డి గారు కేశినేని నాని గారికి, అట్లాగే సాంఘిక శాఖ మంత్రులు రావెల్ల కిషోర్ బాబు గారికి, అలాగే మా జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర గారికి, జేఏసీ చైర్మన్ అశోక్ బాబు గారు, అట్లాగే ఇంకొక ఎంపీ పెద్దలు కొనకళ్ళ నారాయణ గారికి, జేఏసీ అన్న కులయప్పన్న, రాయుడప్పారావు, ఫణి, బండి శ్రీనివాసరావు, రవణ, మీరంతా కూడా ఎమ్మెల్యేస్కి, అట్లాగే ఇరిగేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ వైస్ చైర్మన్ బండి శ్రీనివాస్ గారు వారి మంత్రి గారికి ఇవ్వాలనే అభిలాషను వ్యక్తం చేస్తున్నారు కాబట్టి నీటిపారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు గారికి బండి శ్రీనివాసరావు, ఫణి నరసాపురం ఎంపీ గంగరాజు గారికి, అలాగే విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ గారికి, ఇప్పుడు విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకి పని, అట్లాగే గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారికి ఇచ్చారా. ఇప్పుడు బొప్పరాజు వెంకటేశ్వర గారు ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి మా శాసనసభ్యులు కాబట్టి నేనే ఇస్తాను.